హిందూ దేవాలయాలపై జరిగే దాడుల నివారణ, సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడుకునేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ విశాఖ అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ, గౌరవ అధ్యక్షుడు పైడ కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోటల్ దస్పల్లా వేదిక సమావేశ మందిరంలో బుధవారం హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ డిక్లరేషన్ డిమాండ్ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతిస్తుందని హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొంది. హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుండి దశలవారీగా విముక్తి చేయాలని, హిందూ ఆలయాల ఆస్తులను, భూములను, ఆదాయ వివరాల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెప్పండి. అసలు విషయం ఏంటంటే ఏ విధంగా చేద్దామని ప్రణాళిక కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పుడు దీనికి సంబంధించింది హిందూ కమిషన్ లేదు కాబట్టి హిందువులకి వేరే కమిషన్ పెట్టి, అలాగే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వేరే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఆర్టీఐ చట్టంలోకి తీసుకురావాలని చెప్పి అందరూ కూడా వక్తలందరూ కూడా ఏకదాటిగా ప్రసంగించి ఒకటే ఒపీనియన్కి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు రోజుల్లో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అందరూ రేపు వచ్చే ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ అయితే హిందూ కమిషన్కి మద్దతు ప్రకటిస్తారో వారికి సపోర్ట్ చేయాలి హిందువులందరూ కూడా తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ హిందూ కమిషన్లో ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఏమేం కావాలి అన్న కోరికల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బుద్ధరాజ్ శివాజీ గారు మీ అందరికీ కూడా వివరిస్తారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ 3 జిల్లాల నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి కూడా అందరు రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో ఏ రకమైన తీర్మానాలు చేశారని చెప్పి ఈరోజు హిందువులందరి యొక్క ఘోష, మాట, పాట హిందూ డిక్లరేషన్. హిందూ డిక్లరేషను ద్వారా మాకు హిందూ కమిషన్ కావాలని ప్రతి హిందువు ఎలుగొత్తి చాటే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల ఈ పరిస్థితి హిందువులకు వచ్చిందంటే, హిందువులు ప్రతి రాజకీయ పార్టీకి కులాల వారిగా విడదీసి వాటి యొక్క ఓటు హక్కు కోసం వాడుకుంటారు. హిందువులుగా వచ్చేసరికి వారి యొక్క నిర్ణయాలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ ఏ రాజకీయ పార్టీకి పట్టించుకోవట్లేదు. ఇటువంటి దుస్థితి నుంచి కాపాడుకోవడానికి మాకు ఈ హిందూ డిక్లరేషన్ ద్వారా హిందూ కమిషన్ కావాలని అడుగుతున్నాం. ఇది ముఖ్యంగా చట్టబద్ధత కలిగిన, జ్యుడిషియల్ పవర్ కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలి. అది ప్రతి రాజకీయ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో ఒక ఐటమ్గా, ఒక పాయింట్గా పెట్టి తీరాలి. ఎందువలంటే హిందూ దేవాలయాలు ఏ స్థితికి వస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. అటువంటి హిందూ దేవాలయాల్ని ఎండోమెంట్ దేవాదాయ శాఖ నుంచి కూడా దశల వారీగా వెంటనే విముక్తి చేయాలి. హిందూ ఆలయాల ఆస్తులు 4.5 లక్షలు ఉంటే ఈరోజు 1.5 లక్షల ఆస్తులు పడిపోయాయి. ఏమైంది? ఎవరు ఆక్రమించుకున్నారు? ఎవరు దీన్ని పట్టించుకుంటున్నారు? ప్రభుత్వాలా? ఎండోమెంటా? పూర్వం మా హిందూ దేవాలయాన్ని మేము రక్షించుకోలేదా?